Indian Army, Indian Army, Indian Army, భారతదేశ ఐక్యత, నశించాలి పాకిస్తాన్ ఉగ్రవాదం, నశించాలి పాకిస్తాన్ టెర్రరిజం. గత నెలలో కాశ్మీర్ లో తెలంగాణలో పర్యాటకుల మీదకి అమానుషంగా అడవిలో దొంగచాటుగా ఈ యొక్క సైనికుల డ్రెస్ లో వచ్చి భార్య పిల్లల ముందు ఎటువంటి ఆయుధాలే వాళ్ళ దగ్గర పాపం భార్య ముందు భర్తనే అదేవిధంగా పిల్లల ముందు తండ్రిని ఈ విధంగా విచక్షణరహితంగా సిగ్గు లేకుండా భయంకరంగా చంపారు. అది గొప్పతనం కాదు, మీ మగతనం కాదు. టెర్రరిస్టులారా, టెర్రరిజం అంటే ఏంది? టెర్రరిజం అంటే అమాయకులైన భారతీయుల్ని లేకపోతే ఎటువంటి ఆయుధం లేని వ్యక్తుల్ని చంపడం టెర్రరిజమా? మీ టెర్రరిజాన్ని అంతమందించేది ఏదంటే నిన్న ఏదైతే సింధూర్ పేరు మీద మీ స్థావరాల మీదకి భారత సైన్యం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఆ రోజున చనిపోయినటువంటి బాల్య పిల్లలు మనశ్శాంతి వల్ల కలిగింది, అదేవిధంగా చనిపోయిన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇంకా ఈ నలుగురు చనిపోయి ఉంటే పర్వాలేదు, చనిపోకపోతే ఎవరైతే ఆ టెర్రరిస్టులు పాల్గొన్నారో వాళ్ళందరినీ భారత తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నెల రోజులు కూడా దాదాపు పెళ్ళి ఆవిడ ముందు భర్తలు దారుణంగా చంపారో ఆ అమ్మాయితో, అలాగే అందరూ కూడా ఎవరైతే వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ చనిపోయినటువంటి వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళని నడికి చంపాలి, వాళ్ళు కాల్చి చంపాలి. దానికి భారత ప్రభుత్వం, భారత సైన్యం అవకాశం ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా భారత సైన్యానికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి మధ్యాలకి పార్టీలకు అతీతంగా సైనికులకు వందనం చేయమని. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టెర్రరిజాన్ని ఆమోదించరు, టెర్రరిజాన్ని అంతమొందించడానికి కాంగ్రెస్ పార్టీ కంకర కట్టుకుంది. కాబట్టి భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా యుద్ధానికి కూడా సిద్ధం. పాకిస్తాన్ అంతమొందించే వరకు మీరు ఏ పిలిపించినా కొత్తగూడలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క పార్టీ, ఈ యొక్క భారతదేశానికి సైనికులకి మద్దతు తెలియజేస్తూ మరొకసారి ఆ సైనికులకి పాదాలు తెలియజేస్తూ వారికి మరింత మనోదయం రావాలా, భగవంతుడు మరింత ఆశీర్వదించాలా, వాళ్ళు ఇంట్లో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి అన్ని పార్టీలకి ప్రజలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.